ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి బెండకాయ పచ్చి రొయ్యలు చింతకాయ పులుసుని మనం తయారు చేసుకుందాం. దీంట్లోకి నేను ఒక 1/2 కేజీ బెండకాయలను తీసుకున్నాను. వీటిని ఇలా పొడుగ్గా మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఇందులో పురుగులు ఉంటే మనకి తెలుస్తుంది, అదేవిధంగా బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని మనం బ్లెండర్లో వేసుకుని, అదేవిధంగా నేను ఒక 6 పండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ పండుమిరపకాయలు మనం మధ్యకి ఈ విధంగా మనం విరిపేసి చిన్న ముక్కల కింద మనం దీన్ని వేసుకుందాం. చూసారా, ఇలా చిన్న ముక్కల కింద మనం చేసుకోవడం వల్ల బాగా వేగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టమాటోను కూడా మనం మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని బ్లెండర్లో వేసుకుందాం. దీన్ని మెత్తగా పేస్ట్ కింద మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి రొయ్యలు వేపుకోవడానికి కావాల్సినంత నూనె మాత్రమే వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఈ రొయ్యల్ని మనం హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ హాఫ్ బాయిల్ చేసుకున్న ఈ రొయ్యల వాటర్ని కూడా మీరు పాడే అవసరం లేదు, దీంట్లో మనం కర్రీలోకి వాడుకుందాం. ఇప్పుడు పొయ్యి పైన వేరే ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పండుమిరపకాయలని మనం బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేపుకుందాం. ఇప్పుడు ఆ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు మనకి బాగా బాయిల్ అవుతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్టే పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అదేవిధంగా మనం కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసి దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టి అట్టే పెడదాం. ఇప్పుడు ఇది బాయిల్ అయిన తర్వాత మనం బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకుని ఈ నూనె, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టుగా మనం కలుపుకుని ఈ బెండకాయ ముక్క కొంచెం వేగేంత వరకు మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు మనకి మగ్గిన తర్వాత దీంట్లోకి మనం టమాటో పేస్ట్ని వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమాటో పేస్టు, బెండకాయలు అవి కూడా బాగా మగ్గేంత వరకు ఇప్పుడు ఇందులోకి మనం రొయ్యలను కూడా వేసేసుకుని ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. నేను ఆల్రెడీ చింతకాయ పులుసులోని ఈ రొయ్యలు బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ కలిపేసి నేను దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోకి 1 చెంచా పసుపు, అదేవిధంగా 1 చెంచా పెద్ద చెంచాడు కారం, అదేవిధంగా కూరకు సరిపడా సాల్టు, అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పొడి,
అదేవిధంగా ఒక 2 చిన్న టీ స్పూన్లు ఆవపిండి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతకాయ పులుసుని మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌలు వాటర్ కూడా మనకి కూరకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలిసేటట్టుగా మనం కలుపుకుందాం. ఒకసారి ఉప్పు అది సరిపోయిందో ఒకసారి టేస్ట్ చూసి మూత పెట్టేసుకుందాం. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక చెంచాడు బెల్లం పౌడర్ని వేసుకుందాం. చూసారా ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన ఈ కూరలోకి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అయిపోయింది కర్రీ మనకి ఆల్మోస్ట్. ఇప్పుడు దీన్ని మనం వేడిగా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.